ప్రధానమంత్రి రాజీవ్ గారు కొత్తగా ప్రధానమంత్రి అయిన రోజుల్లో ఒరిస్సా కలహండకి వెళ్ళారు. కలహండిలో అత్యంత పేదరికాన్ని చూసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, 100 రూపాయలు ఒక రూపాయి ఖర్చు పెడుతుంటే 15 పైసలు మాత్రమే పేదలకు చేరుతుంది, మిగతా 85 పైసలు మధ్యవర్తుల ద్వారానో లంచాల ద్వారానో కమిషన్ల రూపంలోనో వెళ్ళిపోతుందని చెప్పాడు 85లో. కానీ జగన్ సారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 1 రూపాయి పెడితే ఖర్చు 1 రూపాయి కూడా 1 పైసా తేడా రాకుండా జనాలకు చేరింది. ఇప్పుడు పెన్షన్లు ఏమో తగ్గిస్తూ ఉన్నారు, పెన్షన్లు తగ్గిస్తూ ఉన్నారు. తర్వాత ఏమైపోయింది, అది ప్రతిరోజు ప్రతి నెల పోయి ఇవ్వడం ద్వారా ప్రజలకు ఉన్న ఆత్మవిశ్వాసం కానీ లేదా ఆత్మస్థైర్యం కానీ ఆత్మగౌరవం కానీ తగ్గిపోతుంది. ఏ పథకమన్నా పెట్టిండని జగనన్న మొత్తము అకౌంట్లలోనే వేసాడు, మధ్యవర్తులు లేకుండా. డీపీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళిన పథకాలకు ఉండే ఆత్మగౌరవం కానీ ఆత్మస్థైర్యం కానీ ఆత్మవిశ్వాసం కానీ ఇలా కింద చేయబెట్టి వాడు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ అధికారే కావచ్చు, తీసుకోవడంలో అంత మంచిగా లేదని నేను గట్టిగా భావిస్తూ ఉన్నాను.